శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం బుధవారం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. మొదటగా ఆలయంలో సీతారాముల మూల విరాట్ కు కళ్యాణం నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపైకి ఉత్సవమూర్తుల్ని బాజా భజంత్రుల నడుమ తీసుకొచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం తిలకించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ట్రాన్స్జెండర్లు శివపార్వతుల భక్తులు తరలివచ్చారు. భక్తులతో ఆలయ ప్రాంగణం మొత్తం పరిసరాలకి కిరిసిపోయాయి. భక్తుల కోసం ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేశారు. కళ్యాణం జరుగుతున్న సమయంలో శివపార్వతులు త్రిశూలాలు చేత పట్టుకుని ఊపారు. ట్రాన్స్జెండర్లు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, రాజు, వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్పీఎఫ్ పోలీసు సిబ్బంది కళ్యాణం తిలకించడానికి హాజరయ్యారు. కళ్యాణం అనంతరం ఉత్సవమూర్తిని పల్లకి సేవ ద్వారా ఆలయంలోని యాగశాలలోకి తీసుకెళ్లారు. కళ్యాణం అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు, లోక కళ్యాణం జరగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. मे कामः समृद्धता
आचंद्रार्कम अनेक वैशेषिक सुख सौभाग्य अवाप्यर्थम पुरुषोत्तारक महादान अंतर्भूत कन्यादान नियमपूर्व भाविकं श्री सीतारामं कन्यार्थम आगतम इमं वरम मधुपर्केण पूजयिष्ये उदगणगोर्जन्यददान रामचंद्र स्वामी देवता प्रीत्यर्थम प्रतिवर्षे प्रयुक्त लोक कल्याण शक्या देवानस्य महाजनोक मध्ये మామూలు కరెక్టే బుడ్డ వరకు కుదిరినట్టే ఉంది నువ్వు కరెక్ట్ రైట్ రైట్ నేషనల్ మీడియా కత్తరిగా మీరు చూడండి ఇంకోటి బ్రో కళ్యాణ మండపం పల్లి మీరు ఎక్కడ గుడిచెరువు దగ్గర రాయాలి అన్న ముందుకు రాయాలి सूर्य वंश पावनाय इक्ष्वाकु वंशोद्भवाय रघु महाराज జై శ్రీరామ్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. నా పేరు జోగిని వైష్ణవి అండి. ప్రతి సంవత్సరం ఇక్కడ వేములవాడ తలంబ్రాలు తీసుకొని వస్తాను, స్వామివారికి పట్టు వస్త్రాల తలంబ్రాలు. ఎందుకంటే ఇక్కడ ఒక శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయాలు జరుగుతాయి. ఇక్కడ అలాగే కుల మతాలకు అతీతంగా కూడా ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ ఒక శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయాలు జరగడం చాలా విశిష్టత.
కాబట్టి ఇక్కడ రాములవారి కళ్యాణంలో మాత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి కూడా వేదికపైకి వస్తారండి. వేదికపైకి వచ్చిన తర్వాత నలుమూలల నుంచి వచ్చిన జోగినీలు కానీ శివశక్తులు కానీ నొష్ట భాషింగం ధరించి తలంబ్రాలు పోసుకొని ధరిస్తుంటారు. ఎందుకనంటే ఆ జోగినీలకు ఇది ముఖ్యమైన ఘట్టం అండి. ఎందుకనంటే తలంబ్రాలు పోసుకుంటుంటే, ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా దేవుడికి రాజరాజేశ్వర స్వామికి సాక్రిఫైస్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ స్వామివారికి తలంబ్రాలు సమర్పిస్తారు. అలాగే నేను కూడా ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడ స్వామివారికి. కానీ ఈ మధ్యలో ఏంటంటే కొంచెం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల చాలా స్ట్రిక్ట్ అయిపోయిందండి. కాబట్టి దానికి మేము కూడా ఏకీభవిస్తున్నాము. తెలంగాణ ప్రజలందరికీ నా శనార్థులు, ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికి తెలుసు కదండి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు కళ్యాణం జరుగుతుంది. ముఖ్య అట్రాక్షన్ ఈ రోజు శివశక్తులు కానీ జోగినులు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఈ రోజు ఇక్కడ శివుణ్ణి తలుచుకుంటూ రాముని కళ్యాణం నాడు శివుని తలుచుకొని కళ్యాణం చేసుకోవడం జరుగుతుందండి. నెత్తిపైన జీలకర్ర బెల్లం పెట్టుకొని పసుపు కట్టుకొని తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్కారం, నా పేరు తనుశ్రీ. నేను కరీంనగర్ నుంచి వచ్చామండి. మేమందరం కూడా 30-40 మంది వరకు వచ్చామండి కరీంనగర్ నుంచి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ మహోత్సవంలో మేము పాల్గొంటామండి. మాకు ఇలా రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పటి నుంచి కాదండి, ఇది ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చిన ఆచారం ఇది. ఇందులో మమ్మల్ని ఒక భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషకరం. అందరికీ నమస్తే. అందరికీ ప్రజలందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఏంటంటే అయోధ్యలోని బాలరాముని విగ్రహం మనం ప్రతిష్ఠించుకున్నాము. అది పురస్కరించుకొని ఇవాళ శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది శ్రీరాముని అంటే అది చాలా సంతోషకరమైన విశేషం. మన భారతదేశం 500 సంవత్సరాలుగా పోరాడిన తర్వాత మనం ఈ సంవత్సరం బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని శ్రీరామనవమి జరుపుకోవటం ప్రజలందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ మేము వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరాముని కళ్యాణంతో పాటు మేము ట్రాన్స్ కమ్యూనిటీ అందరం వచ్చి ఇక్కడ అందరూ వేరే అతిగా రాష్ట్రాల నుండి జిల్లాల నుండి వచ్చి మేము కూడా తలంబ్రాలు పోసుకోవటం, అట్లాగే శ్రీరాముని పేరు మీద మంగళసూత్రాలు కట్టుకొని ఆ శ్రీరాముని మనసులో కోరుకుంటాం. మేము అక్షంతలుగా తలంబ్రాలు పోసుకుంటాం. చాలా సంతోషం అనిపిస్తుందండి. నా పేరు రాధా. నేను రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా నా పేరు జోగిని జస్ప్రీత్ అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము గత 8 years నుంచి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ రాముల వారి కళ్యాణం రోజు వచ్చి తలంబ్రాలు పోసుకొని అది మాకు ఒక ఆనవాయితీగా మేము మా అక్క వాళ్ళ చెల్లె గారి ఫ్యామిలీ తరఫున అందరం కలిసి వచ్చి తలంబ్రాలు పోసుకొని సంతోషంగా జాతర చెప్పుకొని దాని తర్వాత నెక్స్ట్ డే బద్దిపోషమ్మకు బోనాలు అన్ని చేసుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులు సమర్పించి వెళ్ళిపోతామండి. మేము సందర్భంగా వేములవాడ పెట్టెలలో రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఇప్పుడే కళ్యాణం తిలకించడం. లోక కళ్యాణార్థం ఈ ప్రాంత ప్రజలతో పాటు లోక మొత్తంలో ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వర్షాలు సకాలంలో పడి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఇప్పుడే శ్రీరాముని కళ్యాణం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఇక్కడ చాలా వరకు పార్వతీ పర్వతంలో వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకోవడం ఈ యొక్క రాష్ట్రంలోని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక ఆనవాయితీ. వారు ఈ ప్రారంభంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు పెద్ద ఎత్తున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి దేవాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ పట్టణానికి మరి ఇటు శివ కళ్యాణంతో పాటు ఇటు సీతారామ కళ్యాణం వీక్షించడం నిజంగా ఈ పట్టణ వాసులకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఏ విధంగానైతే అక్కడ భద్రాచలంలో జరుగుతుందో మరి అదే విధానంతో ఇక్కడ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం చాలా గొప్ప భక్తులందరికీ వీక్షించే విధంగా మరి ఆలయ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సందర్భంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండి ఈ విధంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం జరిగింది. వేలాది మంది భక్తులు స్వామివారి సన్నిధిలోకి వచ్చి వారి కళ్యాణాన్ని తిలకించారు. లోక కళ్యాణం కావాలని ఆనవాయితీగా ప్రతి ఏటా రాజన్న ఆలయంలో ఘనంగా ఏర్పాటు చేసి వచ్చినటువంటి భక్తులకు
కనుల నిండారుగా స్వామివారి కళ్యాణం తిలకించిన భాగ్యాన్ని కల్పించడం వస్తూ ఉంది. ఈ సందర్భంగా వేములవాడలో జరిగినటువంటి ఈ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి లోక కళ్యాణం జరిగే విధంగా ఆశీస్సులు అందేయాలని చెప్పని ఆ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ఆ శైశ్వరుతున్న ఆయనను శ్రీరాముడి యొక్క వనవాసము శ్రీరాముడి పట్టాభిషేకం శ్రీరాముడు ఏలినటువంటి ఆ రాజ్యం మళ్ళీ రావాలని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ ఈ ప్రభుత్వానికి సంక్షేమ రంగంలో అభివృద్ధి రంగంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా సంక్షేమ రంగంలో ముందుకు పోయే విధంగా కూడా ఆశీస్సులు అందేసి ఆనాటి కాలంలో సుభిక్షంగా ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా జరగాలని చెప్పని సందర్భంగా నేను ప్రార్థన చేస్తూ అందరి వాడు శ్రీరాముడు శ్రీరాముడి ఆలోచన విధానాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ రాముడిని అందరము కొలుస్తాం. త్రేతా యుగం నుండి కూడా మన తాత ముత్తాతల నుండి కూడా శ్రీరాముడి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొని లోక కళ్యాణం జరగాలని అందరికీ మంచి జరగాలని చెప్పిన కోరుకుంటున్న క్రమంలో ఇక్కడ కూడా మేము దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజరాజస్వామి ఆలయంలో జరిగినటువంటి ఈ కళ్యాణోత్సవం అందరికీ మంచి జరగాలని చెప్పిన ప్రార్థన చేస్తా ఉన్నాను.